ఓం నమ శివాయ. ఈరోజు 52వ రోజు పారాయణ. బ్రహ్మ విష్ణువులకు భగవంతుడగు శివుని యొక్క శబ్దమయ శరీర దర్శన భాగ్యము కలుగుట. బ్రహ్మదేవుడు పలికెను, మునిశ్రేష్ఠుడవైన నారద, ఈ విధముగా మేమిరువురు దేవతలము గర్భరహితులమై నిరంతరము ప్రణామములు చేయుచుంటిమి. ఈ జ్యోతిర్లింగ రూపమున ప్రకటితుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షముగా దర్శనమొసగవలనని మా ఇరువురి మనసులలో ఒకే కోరిక ఉండెను. అప్పుడు దీనులను పాలించువాడు, అహంకారుల గర్వమణుచువాడు, అవినాశీయకు శంకర భగవానుడు మా ఇరువురి మీద దయ కలిగిన వాడయ్యను. ఆ సమయమున ఆ దేవదేవుని నుండి ఓం ఓం అను ఇట్టి శబ్దరూపనాదము ప్రకటితమయ్యను. అది స్పష్టముగా వినవచ్చుచుండెను. ఆ నాదము ప్లుతస్వరములో అభివ్యక్తమయ్యను. గట్టిగా ప్రకటితమైన ఆ శబ్దమును గూర్చి ఇది ఏమిటి అని ఆలోచించుచు సకల దేవతారాధ్యుడగు విష్ణు భగవానుడు సంతుష్ట చిత్తముతో నా చెంత నిలబడియుండెను. ఆయనకు వైరభావమన్నదియే లేదు. ఆయన లింగమునకు దక్షిణ భాగమునందు సనాతనమైన ఆదివర్ణమగు అకారమును దర్శించెను. ఉత్తర భాగమునందు ఉకారమును, మధ్య భాగమునందు మకారమును దర్శించెను. చివరకు ఓం అను నాదమును సాక్షాత్తుగా దర్శించి అనుభవించెను. దక్షిణ భాగమున ప్రకటితమైన ఆది భాగమును, ఆదివర్ణమగు అకారమును సూర్యమండలముతో సమానమైన తేజస్సుతో వెలుగొందు దానిని చూచెను. ఉత్తర భాగమునందు దృష్టి సారించగా అక్కడ ఉకార వర్ణము అగ్నితో సమానముగా వెలుగుచుండుట కాంచెను. ఇట్లే అతడు మధ్యభాగమునందు మకారమును చంద్రమండల సమానముగా ఉజ్వల కాంతితో ప్రకాశించుటను దర్శించను. తదనంతరము దానివైపు దృష్టి సారించను. శుద్ధ స్ఫటికమణి వలె కాంతివంతమైనది, తుర్యాతీతమైనది, అమలము, నిష్కలము, నిరుపద్రవము, నిర్ద్వంద్వము, అద్వితీయము, శూన్యము, బాహ్యాభ్యంతర భేదరహితము, బాహ్యాంతర భేదయుక్తము, జగత్తునకు లోపల బయట స్వయముగా స్థితమైనది, ఆది మధ్యాంతరహితము, ఆనందమునకు ఆది కారణము, సమస్తమునకు పరమాశ్రయము అయినది, సత్యము, ఆనందము, అమృత స్వరూపమైన పరబ్రహ్మమును సాక్షాత్కరింపచేసుకొనెను. ఈ అగ్నిస్తంభము ఇచ్చటకు ఎక్కడ నుండి ప్రకటితమైనది? మనమిద్దరము దీనిని పరీక్షించవలసి ఉన్నది. నేను ఈ అనుపమ అనల స్తంభము క్రింది వైపునకు వెళ్ళెదను. ఇట్లు ఆలోచించుచు శ్రీహరి వేదమును శబ్దమును రెండింటి ఆవేశముతో కూడిన విశ్వాత్మ అయిన శివుని గూర్చి చింతించెను. అప్పుడు అచట ఒక ఋషి ప్రకటమయ్యను. ఆయన ఋషి సముదాయమునకు అగ్రేసరునిగా అంగీకరింపబడెను. ఈ శబ్దమయ శరీరము గల పరమలింగ రూపమున సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడగు మహాదేవుడే ఇచట ప్రకటితుడయ్యనని ఆ ఋషీంద్రుని వలన విష్ణు భగవానుడు తెలుసుకొనెను. ఆయనయే మనస్సుతో కూడిన వాక్కు ఎక్కడి వరకు వెళ్ళి అతనిని పొందకుండా తిరిగి వచ్చునో అట్టి పరబ్రహ్మ పరమాత్మయగు శివుని వాచకమే ఏకాక్షరమనబడు ప్రణవము. ఇట్టి ప్రణవమునకు వాచ్యార్థ రూపమే పరమాత్ముడగు శివుడు అని తెలియవలెను. ఆయన పరమ కారణము, ఋతము, సత్యము, ఆనందము, అమృత స్వరూపము, పరాత్పర పరబ్రహ్మము, ఏకాక్షర వాచ్యము, ప్రణవము యొక్క ఏకాక్షరముగు ఆకారము చేత జగత్తునకు బీజభూతమగు అండజన్ముడు బ్రహ్మదేవుడును అను బోధ కలుగును. దాని రెండవ అక్షరమగు ఉకారము చేత పరమకారణ రూపుడగు శ్రీహరి అని తెలియనగును. మూడవ అక్షరమగు మకారము చేత భగవంతుడు నీలలోహితుడగు శివుడని అవగతమగును. అకారము సృష్టికర్త, ఉకారము మోహకర్త, మకారము నిత్య అనుగ్రహకర్త. మకారము చేత బోధ్యుడగు శివుడు బీజకము అగును. అకార సంజ్ఞ కలిగిన నేను అగు బ్రహ్మను అగు నన్ను బీజమందురు. ఉకారనామమును ధరించు శ్రీహరి యోనియగును. ప్రధానమునకు పురుషునకు కూడా ఈశ్వరుడే మహేశ్వరుడు. బీజకము, బీజము, యోనియును కూడా ఆయనయే నాదమని చెప్పబడెను.
అతనిలో సమస్తము చేరును. బీజకము తన ఇచ్ఛతోనే తన బీజమును అనేక రూపములలో విభజించి నిలుచును. ఈ బీజకమగు మహేశ్వరుని లింగము నుండి అకార రూప బీజము ప్రకటమయ్యను. అది ఉకార రూపమగు యోనియందు స్థాపితమై అన్ని వైపులా వ్యాపింపసాగెను. అది సువర్ణమయ అండరూపమున తెలుపుటకు యోగ్యముగా ఉండెను. ఇంకే విశేష లక్షణము కూడా అందు కనిపించదు. ఆ దివ్యమైన అండము అనేక సంవత్సరముల వరకు జలమునందేయుండెను. పిదప 1000 సంవత్సరముల తరువాత ఆ అండము 2 ముక్కలయ్యను. జలమునందున్న ఆ అండము జన్మలేని బ్రహ్మ ఉత్పత్తికి స్థానమయ్యను. సాక్షాత్తు మహేశ్వరుని ఆఘాతము చేత అది పగిలి 2 భాగములుగా విభజింపబడెను. ఆ స్థితిలో దాని పైభాగముననున్న సువర్ణమయ కపాలము గొప్పగా శోభింపసాగెను. అది ఏ ద్యులోక రూపమున ప్రకటితమయ్యను. దానికి క్రింద భాగముననున్న కపాలము పంచలక్షణములతో కూడిన పృథివిగా మారెను. ఆ అండము నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉత్పన్నుడయ్యను. సశేషము. ఓం నమ శివాయ.